హాయ్ ఎవ్రీవన్. ఈ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. సో ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఎలాంటి యోగాసనాస్ చేయొచ్చు, ఎలాంటి టైంలో చేయొచ్చు అనేది మనతో పాటు ఉన్నారు ప్రీనాటల్ యోగా స్పెషలిస్ట్ లలిత గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లలిత. హలో మ్యామ్, నమస్తే. హాయ్, నమస్తే. ఎస్ మ్యామ్. జనరల్గా చాలా డౌట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఏమైనా ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఎప్పుడు చేయాలి అనేవి చాలా డౌట్స్ ఉంటాయి. సో యోగా అనేది ప్రెగ్నెన్సీలో సేఫా కాదా, ఏ టైం నుంచి చేయొచ్చు? యోగా అనేది ప్రెగ్నెన్సీలో చాలా సేఫ్ అండి. కాకపోతే చేసే ముందు డాక్టర్ యొక్క కన్సల్టేషన్ ఇస్ కంపల్సరీ. సో మనం 3rd మంత్ నుంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి 3rd to 4th మంత్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు యోగా వరకు వచ్చేటప్పటికి కొన్ని ఆసనాస్ ఉంటాయి బాడీ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసుకోవడం, సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడం గురించి కొన్ని ఆసనాస్ ఉంటాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అంటాను. ఓకే. సో కామన్గా అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ నుంచి కూడా అందరూ చెప్పే కంప్లైంట్ బ్యాక్ పెయిన్. ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ కామన్గా ఏదో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వస్తుంది. సో ఆ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఆసనాస్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే కొన్ని ఆసనాస్ ఉన్నాయి, బట్ పర్టికులర్ మెయిన్ ఇంపార్టెంట్ ఆసన గురించి నేను చెప్తాను. ఇట్స్ కాల్డ్ మార్జలి ఆసన. క్యాట్ కౌ పోజ్ అనేది మీకు ఐడియా ఉంటుంది. సో మార్జలి ఆసన చేసేటప్పుడు మన స్పైన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇలా చేసినప్పుడు ఇలా అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది. అప్ చేసినప్పుడు ఇన్హేల్ చేస్తాం, డౌన్ చేసినప్పుడు ఎక్సేల్ చేస్తాం. మన స్పైన్ కూడా అప్ అండ్ డౌన్ అవడం వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్పైన్ యొక్క స్ట్రెంగ్త్. అంటే మోకాళ్ళ మీద నించుంటాం కదా, మోకాళ్ళ మీద అంటే మనం మ్యాట్ వేస్తాం, మ్యాట్ మనకి అలాంటి పిల్లో పెట్టొచ్చు. సో ఆ డిస్కంఫర్ట్ అనేది పోతుంది పిల్లో యూజ్ చేయడం వల్ల. సో మార్జలాసన ఒక 10 రౌండ్స్ చేసుకొని అక్కడ నుంచి చైల్డ్ పోజ్ కి నీ అనేది స్ప్రెడ్ చేసుకొని చైల్డ్ పోజ్కి వెళ్ళినప్పుడు మీ బ్యాక్ ఫుల్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నా, నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, సో వెంటనే మీకు బ్యాక్ పెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది. సో అది హిప్ ఓపెన్ అయ్యి బ్యాక్ అనేది రిలాక్స్ అవుతుంది. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బ్యాక్ పెయిన్, మార్జలి ఆసన. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా సెడెంటరీ అయిపోయింది. ముందు మన అమ్మమ్మలు వాళ్ళు చేసినంత ఎక్సర్సైజ్ కానీ ఏమీ మనం చేయట్లేదు. ఇప్పుడు మన వాళ్ళు అంటే పిండి రుబ్బడం అవి చేసేవాళ్ళు, కూర్చొని చేసేవాళ్ళు, కూర్చొని ఇల్లు వత్తేవాళ్ళు. ఇప్పుడు ఇవేం చెయ్యం మనం, అన్నిటికీ స్విచ్చెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. సో అవి ఎప్పుడు చేయాలి, ఏ ఎక్సర్సైజెస్ చేస్తే ఈ పెల్విస్ అది స్ట్రెంగ్తన్ అవుతాయి, అది చెప్పండి. పెల్విక్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మనం మెయిన్ గా చేయాల్సింది మాలాసన. పూర్వం అంతా ఇండియన్ అలా ఉండేది కాబట్టి పొజిషన్ కూడా మాలాసన పొజిషన్ ఉండడం వల్ల ఈజీగా మనకి నార్మల్ డెలివరీ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఉండేది. ఇప్పుడు తగ్గిపోతుంది. సో మనకి ఇప్పుడు మలాసన చేసేటప్పుడు మీ హిప్ ఓపెన్ అవడంతో పాటు పెల్విస్ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్ లేబర్ టైంకి ఇది బాడీ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. సో మీకు లేబర్ కి ఈజీ అయిపోతుంది. హిప్ కంప్లీట్ గా థైస్ ఓపెన్ అయ్యి పెల్విక్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఆసన ఇస్ బటర్ఫ్లై పోజ్, బద్ధకోనాసన అంటాం దాన్ని. సో బటర్ఫ్లై పోజ్ లో కూడా మనకి థై స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ పెల్విక్ కి ప్రాపర్ అవుతుంది. సో దీస్ టూ ఆర్ వెరీ గుడ్ ఫర్ పెల్విక్ స్ట్రెంగ్త్. సో ఈ 3 ఎక్సర్సైజెస్ చేయొచ్చు జనరల్ గా. ఇంకా మనకి చాలా ఆసనాస్ ఉన్నాయి, లైక్ బ్రిడ్జ్ పోజ్ అని చెప్పి, ఇప్పుడు స్టాండింగ్ వచ్చేటప్పటికి తాడాసన అని చెప్పి. అంటే తాడాసన అంటే 1 లెగ్ మీద నిల్చుంటారేమో కదా, అది వృక్షాసన వస్తుంది. అది వృక్షాసన వస్తుంది, 1 లెగ్ మీద నిల్చునేది. తాడాసన అంటే బాడీని ఫుల్ స్ట్రెచ్ చేసి హ్యాండ్ స్ట్రెంగ్త్ చేస్తాం. ఇలా చేయడం వల్ల బాడీ యొక్క స్ట్రెచ్ అవుతుంది, మనం హెడ్ నుంచి టో వరకు మంచిగా స్ట్రెచ్ అవుతుంది. సో మీకు ఇది రోజులో ఏ టైం అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే తినేసిన తర్వాత ఇన్ని గంటలకు చేయాలని కానీ అలా ఏమైనా ఉంటాయా? అంటే తినక ముందు చేస్తే బాడీ బాగా సపోర్ట్ చేస్తుంది. తిన్నాక ఆల్రెడీ ఫుడ్ ఉంది అనుకోండి, మార్నింగ్ టైం అనేది మంచిది, బెటర్. మార్నింగ్ ఈవినింగ్ ఆల్సో ఫైన్, కూడా మంచిది అన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు ఆల్రెడీ లగేజ్ ఉన్న బ్యాగ్ ఎంత వెయిట్ ఉంటుంది, ఎంటీ బ్యాగ్ ఎంత వెయిట్, సేమ్ ఆల్రెడీ లగేజ్ ఉంటది ప్రెగ్నెంట్ ఉమెన్ కదా, అందులో మన ఫుడ్ యాడ్ చేస్తే ఇంకా బాడీ టైట్ అయిపోయి అలా స్లీపీ మూడ్ లోకి వెళ్ళిపోద్దాం అన్నమాట. లలిత, అలానే ఇప్పుడు ప్రాణాయామ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా హెల్ప్ చేస్తాయి
సో ఎలా హెల్ప్ చేస్తాయి ఏంటి, ఎప్పటి నుంచి చేయొచ్చు అవి? బ్రీతింగ్ హ్యాస్ నో లిమిటేషన్ అనమాట. ప్రాణాయామ ఎవ్రీ వన్ కెన్ డూ. సో ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్. మన యాంగ్జైటీ, ప్రెగ్నెన్సీలో చాలా మంది యాంగ్జైటీ ఫీల్ అవుతారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు లేబర్ గురించి. సో మనకి ప్రాణాయామం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అందులో మనకి మెయిన్ వచ్చేటప్పటికి బ్రీత్ హోల్డ్ చేసేది 4-7-8 కౌంట్ మెథడ్ ఉంటుంది. ఏంటిది 4-7-8? 4-7-8 అంటే 4 seconds ఇన్హేల్, 7 seconds హోల్డ్, 8 seconds ఎక్సేల్. ఓకే, సో ఇన్హేల్ 1 2 3 4, యా, హోల్డ్ 7 seconds, ఎక్సేల్ 8 seconds. బయటికి వదిలేయడం 8 seconds. నేను మీకు చేసి ఎక్సేల్ ఇస్ మోర్. ఓకే, ఎక్సేల్ ఇస్ మోర్ చేయండి. సో నేను మీకు ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. సో మీరు చేసే ముందు ఒక హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, అనదర్ హ్యాండ్ ఆన్ యువర్ టమ్మీ. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే టమ్మీ మీద ఉంచుకొని మీరు అది మీ బేబీతో చేస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీ బేబీకి కనెక్ట్ చేస్తున్నాను. సో నేను చేస్తాను, ఫోకస్ చేయండి కొంచెం. ఇన్హేల్ 1 2 3 4, hold 7, exhale 8. yes, inhale 4 seconds, hold 7 seconds, exhale with mouth. mouth. చేసినప్పుడు మీకు స్ట్రెస్ అనేది స్లోగా డౌన్ అవుతుంది. సో ఇలాంటి ఒక 6 to 7 రౌండ్స్ అప్ టు 10 రౌండ్స్ వరకు మీరు చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అలోమ విలోమ. ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ ప్రాణాయామ. సో కపాలిభాత ఉంటే బట్ ప్రెగ్నెన్సీలో మనం అవి అవాయిడ్ చేయాలి, అవి చేయకూడదు. అలోమ విలోమ కూడా సేమ్, మనకి స్ట్రెస్ రిలీఫ్ కి, ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది బాడీలో. సో మూడ్ స్వింగ్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ప్రెగ్నెన్సీ ఇస్ పవర్ హౌస్ ఆఫ్ హార్మోన్స్ అన్నమాట. చాలా రష్ ఆఫ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. సో ఆ మూడ్ స్వింగ్స్ తగ్గించడానికి కూడా ఈ ఆసన హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ మెడిటేషన్. సో మెడిటేషన్ ఎలా చేయాలి అని అంటే, మీకు ఓన్గా ఒక సర్టైన్, నార్మల్గా అయితే థర్డ్ ఐ మీద మనం ఫోకస్ చేస్తాం. మీకు అది కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు ఏదో ఒక మ్యూజిక్ లైక్ ఓంకార ఆర్ ఏదైనా ఒక మంచి మంత్ర ప్లే చేసుకొని జస్ట్ మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని ఐస్ క్లోజ్ చేసుకొని ఆ మంత్ర మాత్రమే ఫోకస్ చేయండి. ఓంకార మీద ఫోకస్ చేసుకొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. మెడిటేషన్ కూడా టైం లిమిట్ ఏం లేదు, అప్ టు మీ కంఫర్ట్ బట్టి మీరు ఎంతవరకు చేయొచ్చో చేయొచ్చు. సో మేక్ యోగా పార్ట్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ.